జై గురుదేవ్. మంగళసూత్రం. ఆడవాళ్ళు వివాహ సందర్భంలో హిందూ సంప్రదాయంలో గౌరవార్థం ధరించే మంగళసూత్రం గురించి తెలుసుకుందాం. దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే, మన హిందూ సోదరీమణుల నవీనత పరాకాష్ఠకు వెళ్ళి మంగళసూత్రాన్ని త్యజించడం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక సినిమాలు, టీవీల పుణ్యమాని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. మన కర్మ కొద్దీ మన బంధు మిత్రుగణాల నుండి వచ్చే వాట్సాప్లు, ఫేస్బుక్లో వచ్చే ఫోటోలు కూడా ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం. క్షీరసాగర మథన సందర్భంలో మాంగళ్యం గురించి వివరణ ఇవ్వబడింది. మృంగడి వాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు ఎంత మది నమ్మినదో. మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలు అని ప్రజలకు మృంగుమని సర్వమంగళ మంగళసూత్రము ఎంత మది నమ్మినదో. పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడు అంటే అది ఆయన గొప్ప కాదంట. అమ్మ పార్వతీదేవి కంఠాన ఉన్న మాంగళ్యాభరణం యొక్క గొప్పదనము అని చెప్పబడింది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం జీవ సరదాంశతం. ఓ సుభగా, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు 100 ఏళ్ళు జీవించు అంటే పుణ్యశ్రీగా, ముత్తైదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టంగా శాస్త్రంలో తెలుపబడినది. పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, దగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళసూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడింది మంగళసూత్రం. అందుకే అప్పటి నుండి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగళ్యం వేసేవారు. ఆది శంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టత కల్పించారు. మంగళసూత్రంలో ముత్యము, పగడము ధరింపజేసే సాంప్రదాయం మనది. ఎందుకంటే ముత్యము చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యము, సౌందర్యము, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు. శారీరకంగా నేత్రములు, క్రొవ్వు గ్రంథులు, సిరలు, దమనులు, స్తనములు, స్త్రీల గుహ్య అవయవములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు. పగడము కుజగ్రహానికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతి కోపము, కలహాలు, మూర్ఖత్వము, అసమర్థత, రోగము, రుణపీడలు, అగ్ని, విద్యుత్ భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘ సౌమంగళ్యం, దృష్టి దోషం ఇత్యాదులు మరియు శారీరకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలుకొనేవి కూడా పగడం వలన లభించే ప్రయోజనములు, దోషములు అన్నమాట. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాల చంద్రుడు 20 రోజులు సంచారం గావించి 28వ రోజున కుజునితో కలిసి రోజు స్త్రీకి ఋతు సమయం అంటే అర్థం. ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనము అవ్వాలి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యమును మించిన విలువైనది లేనే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పడంలో విశేష గూఢార్థం ఉన్నది. అదేమిటంటే, ముత్యము పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కానీ నేటి తరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ చేస్తేనే జరగటం సర్వసాధారణమైపోయింది. ముత్యము, పగడము సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు కుజుడు, తెలుపు చంద్రుడు స్వీకరించి
స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో తెలిసింది. కాబట్టి ముత్యము పగడము రెండూ కలిపిన మంగళసూత్రము భారతీయ మహిళల స్త్రీలకు అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలవని తెలుస్తున్నది. పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడబడుచులను మందలించైనా తిరిగి మన సనాతన ధర్మం వైపుకు తీసుకొని రావాలి. దీని విశిష్టతను ఆరోగ్య విశేషాలను అర్థమయ్యే వరకు తెలియజేయాలని ఆశిస్తూ లోకా సమస్త సన్మంగళాని సంతు సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.